తూర్పుగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి కాలేజీ మధ్యలోనే మానేశాడు. రోజు ఏదో ఒక పని మీద మార్కెట్కి వచ్చేవాడు. అప్పుడే అతడు అక్కడ సీతని చూశాడు. వారిద్దరికి మెల్లగా పరిచయం మొదలయ్యింది. సీతతో అర్జున్ ఈ ఊరిలో నిన్నెప్పుడూ చూడలేదు అని అడిగాడు. నేను నిన్ననే సిటీ నుంచి వచ్చాను అని చెబుతుంది. అప్పుడు అర్జున్, అయితే ఈ రోజు రాత్రి ఈ ఊరిలో పెద్ద జాతర జరుగుతుంది, నువ్వు తప్పకుండా రావాలి అనగానే సీత నవ్వుతూ సరే వస్తాను అని చెప్పింది. అర్జున్ జాతర గురించి వివరించాడు. పండుగ రోజు ఊరంతా సందడిగా ఉంది. ఆటలు పాటలు, పిండి వంటలు. అర్జున్ సీత ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ చాలా ఆనందించారు. రాత్రిపూట పటాకులు కాలుస్తుంటే ఇద్దరు దూరంగా ఉన్న కొండ మీద కూర్చొని తమ కలలు భయాల గురించి మాట్లాడుకున్నారు. అదేవిధంగా జీవితంలో ఎలా చేయాలి, ఏం చేయాలి అని మాట్లాడుకున్నారు. సీతది పక్క ఊరు కావడం వలన తరచుగా వారు బస్టాప్లో కలుస్తుండేవారు. సీతని చూస్తూ చూస్తూ అర్జున్ సీతతో ప్రేమలో మునిగిపోయాడు. కానీ తన ప్రేమ విషయాన్ని సీతకు చెప్పే ధైర్యం లేక అతను ఆ ప్రేమనంతా ఒక లెటర్లో రాసి సీత తరచుగా వెళ్ళే టీ షాప్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ సీతని చూడగానే అతని హృదయం వేగంగా కొట్టుకొని అది ఇవ్వడం మానేస్తాడు. కానీ సీత తన నోట్బుక్లో ఈ ఉత్తరాన్ని చూసి ఎవరికి రాస్తున్నాడు, తనకేనా అని ముసిముసి నవ్వులు నవ్వుతూ లెటర్ని చదువుతుంది. ఒకరోజు సాయంత్రం నది ఒడ్డున సూర్యుడు అస్తమిస్తున్న వేళ అర్జున్ ధైర్యం చేసి తన మనసులో మాట సీతకి చెప్పేశాడు. సీత చిరునవ్వుతో నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అని అన్నది. కానీ ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. సీత తండ్రికి అర్జున్ గురించి పుకార్లు వినిపించాయి. అతను కాలేజీ మానేసిన అబ్బాయి, అతనికి చదువు లేదు, అతనితో నీకు స్నేహం ఏంటి అని. సీత తండ్రి సీతతో అతను పేదవాడు మరియు చదువు లేనివాడు, అతనితో మాట్లాడకూడదు, చూడకూడదు అని గట్టిగా మందలించాడు. సీత చాలా బాధపడుతుంది. అయినా కానీ ఇన్ని అడ్డంకులు ఉన్నా తరచూ వాళ్ళు ఊరి చివరిలో ఉన్న పాత గుడి వద్ద దొంగతనంగా కలుసుకునేవారు. ఇలా ఒకరినొకరు విడిచి ఉండలేక తరచూ కలుసుకునేవాళ్ళు. ఇక అర్జున్ కూడా ఆలోచించేవాడు, నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను కూడా పనికొచ్చేవాడిని చూపించాలి అని ఏదో ఒక బిజినెస్ చేద్దామని నిర్ణయించుకుంటాడు. ఇలా దొరికిన పని చేసుకుంటూ కొద్ది కొద్దిగా డబ్బులు సంపాదించి బిజినెస్ కోసం కూడబెట్టుకునేవాడు. కానీ సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చులకే సరిపోయేది, ఏమాత్రం మిగిలేది కాదు. ఇలా కష్టపడుతున్న అర్జున్ని చూసి ఒక పెద్ద ఆయన వచ్చి తనకి సలహా ఇచ్చాడు, కాస్త డబ్బు కూడా ఇచ్చాడు. డబ్బు సహాయం చేసినందుకు ఆ పెద్ద ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అర్జున్ తన ఊరిలోనే ఆర్గానిక్ పంటల సరఫరా మొదలుపెట్టాడు. గ్రామంలో నెమ్మదిగా పేరు రావడం మొదలయ్యింది. అలా అర్జున్ బాగా సంపాదిస్తున్నాడు. అంతా బాగుంది అన్న సమయంలో అప్పుడే రవి అనే పెద్ద వ్యాపారి కొడుకు ఊరికి వచ్చాడు. అతను రాగానే సీతపై కన్నేశాడు. సీతని పెళ్లి చేసుకోవాలని ఒప్పించడానికి తన ఇంటికి వెళ్ళి వారి అమ్మా నాన్నలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తనకు ఉన్న డబ్బుని, పేరుని మొత్తాన్ని వివరించాడు. తన దగ్గర ఉన్న డబ్బుని, హోదాను, భవిష్యత్తును అన్నీ చూపి అహంకారంగా మాట్లాడాడు. రవి మాటలు విన్న సీత ఎక్కడ తనను అర్జున్ నుంచి దూరం చేస్తారో అని చాలా బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. సీత మరియు రవిల పెళ్లి విషయం అర్జున్కి తెలిసింది. బాగా బాధపడ్డాడు. కానీ వెనక్కి తగ్గలేదు. డబ్బుతో కాదు, నా ప్రవర్తనతో నేను నన్ను నిరూపిస్తా అని నిర్ణయించుకున్నాడు. అర్జున్ మరియు సీత, వారి స్నేహితులు అందరూ కలిసి అర్జున్ సీతల వాళ్ళ పెళ్ళి ఎలా చేయాలో అని మాట్లాడుకుంటూ ఉంటారు. సరైన సమయం కోసం చూస్తున్న అర్జున్కి రవి ఊరి వారితో అహంకారంగా ప్రవర్తించడం, గ్రామస్తులను ఆచారాలను లెక్క చేయకపోవడం గమనించాడు. కానీ అప్పుడే ఊరిలో అకస్మాత్తుగా వరద వచ్చింది. పంటలన్నీ మునిగిపోతున్నాయి. రవి ఎక్కడా కనిపించలేదు. అర్జున్ మాత్రం అందరితో కలిసి పనిచేసి వారికి సహాయం చేశాడు. ఇదంతా కిటికీ నుంచి చూస్తున్న సీత నిజమైన మనిషి ఎవరు సహాయం చేశారో, ఎవరు పరిస్థితులకు భయపడి పారిపోయారో అనే విషయం అర్థమయ్యింది. కొన్ని రోజుల తర్వాత రవి మళ్ళీ ఊరిలో కనిపిస్తాడు. రాగానే అతను స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు.
ఇదంతా గమనించిన గ్రామస్తులు రవి తమ పట్ల ఎలా ప్రవర్తించాడో, అదేవిధంగా అర్జున్ పంటలు మునిగిపోయినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎలా సహాయం చేశారో వివరించారు. రవి గురించి తెలుసుకున్న సీత తండ్రి రవి వరదలు వచ్చినప్పుడు పారిపోయిన సంగతి, అలాగే అర్జున్ ప్రజలకు ఎలా సహాయం చేసుకున్నాడో తెలిసింది. అర్జున్ గురించి పూర్తిగా తెలుసుకున్న సీత తండ్రి వారిద్దరి వివాహానికి అంగీకరిస్తాడు. సీతకు నచ్చిన అర్జున్తోనే తనకు వివాహం చేస్తానని సీతకు మాటిస్తాడు. మొదటగా ప్రేమ చెప్పుకున్న అదే చెట్టు కింద గ్రామమంతా చూస్తుండగా అర్జున్ సీత ఒకటయ్యారు. ప్రేమ, ఓర్పు, మంచితనం గెలిచాయి.